స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా దాదాపు ఈ భారతదేశ చరిత్రలోనే ఏ రాష్ట్రంలో ఎక్కడో కూడా ఒక 5 సంవత్సరాల కాలంలో 17 మెడికల్ కాలేజీలు శాంక్షన్ చేయించిన ఘనత ఎక్కడా కూడా లేదు. గతంలో స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా ఈ రాష్ట్రంలో 12 మెడికల్ కాలేజీలు ఉంటే దానిలో ముఖ్యంగా దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన 3 మెడికల్ కాలేజీలు ఆయన శాంక్షన్ చేయించడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ఎన్నిసార్లు ముఖ్యమంత్రిగా ఉన్నా ఒక్క మెడికల్ కాలేజీ కూడా శాంక్షన్ చేసిన దాఖలాలు లేవు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 17 మెడికల్ కాలేజీ శాంక్షన్ చేయడం జరిగింది. అది చాలామందికి తెలియదు 17 మెడికల్ కాలేజీ శాంక్షన్ చేశాడా అని. కానీ మొన్న ఈ మధ్య చంద్రబాబు నాయుడు గారు ప్రైవేటీకరణ చేయాలన్నప్పుడు ఇది ఒక ఉద్యమం రాష్ట్ర వ్యాప్తంగా ప్రజానికం అందరూ కూడా విద్యార్థులు కావచ్చు ప్రజానికం ఒక ఉద్యమం మాది చేశారు. ఎందుకంటే ప్రభుత్వం 17 మెడికల్ కాలేజ్ శాంక్షన్ చేసి కొన్ని పూర్తయినాయి, కొన్ని 70% అయినాయి, కొన్ని 50% అయితే అలాంటి కాలేజీలను పూర్తి చేయాల్సిన బాధ్యత ఏ ప్రభుత్వమైనా ఆ ప్రభుత్వంపై ఉంటుంది. ఎందుకంటే ఒక ప్రభుత్వం ప్రజాధనంతో ఒక మంచి పని చేసినప్పుడు ఆ ప్రభుత్వం అధికారం కోల్పోతే మళ్ళా వచ్చే ప్రభుత్వాలు అవి పూర్తి చేయాల్సిన బాధ్యత పూర్తిగా ఉంటుంది. ఎందుకంటే ఒక మెడికల్ కాలేజ్ అనేది ఒక పేదవాడికి విద్య గురించే కాదు. ఎందుకంటే ఒక పెద్ద హాస్పిటల్ వస్తుంది జిల్లాకు ఒకటి. ఎందుకంటే ప్రతి పేదవాడు కూడా కార్పొరేట్ హాస్పిటల్ పోలేరు. వైద్యం పేదవాడికి వైద్యానికి అందించేదానికి ఉపయోగపడుతుంది. ఇలాంటి ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు పేదవాడి కోసం ఇన్ని చేస్తే ఇవన్నీ వాళ్ళ బినామీలకు ప్రైవేట్ పరం చేయాలనే దుర్మార్గమైన చర్య. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఉద్యమం చేపట్టారు సంతకాల సేకరణ అని. 1,00,000 సంతకాలంటే 1,00,000 కాదు, విపరీతంగా సంతకాలన్నీ కూడా ప్రజానీకం ముందుకు వచ్చి అన్ని రాజకీయ పార్టీలు కూడా కూటమి పార్టీలు కూడా వచ్చి సంతకాలు చేయడం జరిగింది. ఎందుకంటే ఇది ప్రజలకు ఉపయోగపడేది కాబట్టి. ఈరోజు నిజంగా ఈ సంక్రాంతి సందర్భంగా ప్రజానీకం అంతా కూడా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన జీవోను ఈరోజు భోగి మంటల్లో వేయాలని ఈరోజు ప్రజలంతా కూడా నిర్ణయించడం జరిగింది. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారిలో మార్పు వచ్చి ఈరోజు ఈ మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణను ఆపాలని మేము నిజంగా ఆ చంద్రబాబు నాయుడు గారు భగవంతుడు బుద్ధి మార్చాలని కూడా ప్రార్థిస్తూ తప్పకుండా ఈ ఉద్యమం ఆగదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్పారు, పొరపాటున ఏమైనా మీరు ఎవరైనా ఆ ఈ కాలేజీలు ప్రైవేట్ వాళ్ళు తీసుకుంటే మేము అధికారంలోకి వచ్చినప్పుడు మళ్ళీ అవన్నీ కూడా క్యాన్సిల్ చేయడం తప్పదు అని జగన్మోహన్ రెడ్డి గారు వార్నింగ్ మాదిరి కూడా చెప్పడం జరిగింది. చెప్పిన వెంటనే ఈరోజు ప్రైవేట్ వాళ్ళు కూడా ఎవరికి ముందుకు వచ్చే పరిస్థితి లేదు. కానీ ఇప్పుడు ప్రభుత్వమే పూర్తి చేయాలని మేము డిమాండ్ చేస్తున్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కడప జిల్లాలోని మరిన్ని వార్తా విశేషాల అప్డేట్స్ కోసం మా SCN న్యూస్ ఛానల్ను తప్పకుండా చూడండి.